ఖమ్మం నుంచి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో అక్కడ ఖమ్మంలో మున్నేరువాగు పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఫ్లోటింగ్ ఉంది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దానిపైన? ఎస్ మనోజ్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 48 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కూడా అక్కడ భద్రాచలం వద్ద తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి చెందుతుంది. ఇప్పటికే ఇన్ఫ్లో 56,000 క్యూసెక్లు ఉంది, అవుట్ఫ్లో కూడా 53,000 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద ఈ రోజు ఉదయానికి నీటి మట్టం 30 అడుగుల వరకు చేరింది. అయితే ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు కూడా క్రమంగా ఉధృత రూపం దాల్చుతుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేయండి. స్పష్టంగా ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మున్నేరు పర్వాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి మున్నేరుకు భారీ ఎత్తున వరద గురించి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చప్టా పై నుంచి కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. మరోవైపు గణేష్ నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇళ్లలో పూజ చేసుకున్నటువంటి గణపతులకు పెద్ద ఎత్తున నిమజ్జనం కూడా మొదటి రోజు నుంచి నిర్వహిస్తారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ప్రతి వాగులు, చప్టాలు, నదీ తీర ప్రాంతాల వద్ద ప్రస్తుతం ప్రభుత్వం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖను ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. ఇకపోతే సింగరేణి వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి ప్రాంతాల్లో భారీగా ఉపరితల గనుల్లోకి వరద నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యంలో గ్యాలన్ల నీటిని ప్రస్తుతం భారీ మోడల్ సాయంతో దిగువకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.